అందరికీ నమస్కారం. ఇవాళ మనము భీమవరం దగ్గర ఉన్న యనమదూరు అనే గ్రామంలో ఉన్న గుడిలో అయితే ఉన్నాము. ప్రత్యేకత వచ్చేసి నాకు మన చాగంటి గారి ప్రవచనాల్లో చెప్తే నేను విని ఇక్కడికైతే వచ్చానన్నమాట. ఇక్కడ మనకి స్వామివారు శీర్షాసనంలో ఉంటారు, అంటే తలకిందులుగా ఉంటారనమాట. పక్కన అమ్మవారు ఉంటారు. ఇది ఒక చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. ఇది చాగంటి గారు చెప్పిన వీడియోని నేనైతే మన వీడియోకి యూఆర్ఎల్ ట్యాగ్ అయితే చేసి పెడతాను అనమాట. ఇది పక్కనే చెరువు ఉంది అన్నమాట. స్వామివారికి నైవేద్యాలు, అమ్మవారికి నైవేద్యము ఈ చెరువులో నీళ్లు మాత్రమే తీసుకొని చేస్తారు. ఇవి కాకుండా ఏ నీళ్ళతో చేసినా పొద్దున్నుంచి రాత్రి వరకు పెట్టినా సరే ఆ ప్రసాదం అనేది ఉడకదంట. అది ఆ చెరువుకున్న మహత్యం. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. ఇది గుడి ప్రెమిసెస్ అన్నమాట. శనీశ్వరుడి వాహనం. లోపల మనము స్వామివారిది, అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం అన్నమాట. నేను ఇందాక చూపించినట్టు ఆ నదిలో నుంచి నీళ్లు తీసుకొని స్వామివారికి నైవేద్యం అనేది తయారు చేస్తారు. అలా కాకుండా ఏ నీళ్ళతో చేసినా ఎంతసేపు అయినా సరే ఆ బియ్యం అనేది ఉడకదంట. ఇది మనకి చాగంటి గారు ఏదైతే చెప్పారో అదే అన్నమాట. అదే కనిపిస్తున్న స్వామివారి నది. మరియు లోపల స్వామివారు వచ్చేసి శీర్షాసనంలో ఉన్నారు, అంటే తలకిందులుగా ఉంటారన్నమాట స్వామివారు. పైన వచ్చేసి మనకి నాగా బొమ్మ అయితే ఉంది, ప్రతిష్ఠ అయితే ఉందన్నమాట. అండ్ పక్కనే మనకి అమ్మవారు ఉన్నారు, పార్వతి అమ్మవారు. అమ్మవారు వచ్చేసి బాలింత అనమాట. అమ్మవారి ఒడిలో కుమారస్వామి అయితే ఉన్నారనమాట. ఇది గుడి లోపల స్వామివారి విగ్రహము మరియు అమ్మవారితో. మనం భీమవరంలో ఉన్న ముఖ్యమైన టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది సోమేశ్వర స్వామి వారి ఆలయం అంటారు. ఇది పంచారామంలో మనకి చంద్రుడు ప్రతిష్ఠించిన శివుడి గుడి అన్నమాట. చూస్తున్నారు కదా ఈ గుడి యొక్క గోపురం ఎంత బాగుందో, అసలు ఎన్ని విగ్రహాలు, ఎంత కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుందండి. ఈ గుడి వచ్చేసి మనకి భీమవరంలోనే ఉందన్నమాట. ఇది గుడి యొక్క ఎంట్రన్స్. గుడి లోపలికి ఇలా వెళ్ళాలి. మనము అంతరాలయ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాం. మనిషికి 50 రూపాయలు అనమాట. ఇది గాలి గోపురం. కింద వచ్చేసి స్వామివారు, అలాగే పైన అమ్మవారు ఉంటారన్నమాట. ఇది గుడి. పైన అయితే మనము అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడైతే వీడియోలు తీయట్లేదు. లోపల వచ్చేసి మనకి గుడి ఎంట్రన్స్లోనే స్వామివారి ఆలయం అయితే ఉంది. ఈ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే పౌర్ణమికి ముందు స్వామివారు లింగం మొత్తము తెల్లగా అయితే కనిపిస్తుంది. అమావాస్య ముందు అయితే కొంచెం గోధుమ కలర్లోకి మారుతుంది అనమాట ఆటోమేటిక్గా. అది స్వామివారి ప్రత్యేకత. పైన వచ్చేసి మనకి అన్నపూర్ణాదేవి ఆలయం అయితే ఉంది. ఓం నమ శివాయ. మనం భీమవరంలో ఉన్న అతి ముఖ్యమైన గుడి శ్రీ మావులమ్మ అమ్మవారి గుడికైతే వచ్చేసాము. ఈ అమ్మవారు వచ్చేసి భీమవరంలో గ్రామదేవత అని కూడా పిలుస్తుంటారు. లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం. వచ్చేసి అమ్మవారి గుడికి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మనము లోపల అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వచ్చేసాము. మనకి గుడిలో ఎదురుగుండా అయితే వినాయకుడు స్వామి అయితే ఉన్నారు. అలాగే మావులమ్మ
పెద్ద విగ్రహం అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా పెద్ద విగ్రహం, ఆల్మోస్ట్ 8 ఫీట్ ఉంటుంది. లోపల వీడియో అయితే తీయలేదు. అలాగే అమ్మవారిని చాలా అంటే చాలా అందంగా అలంకరించారనమాట. మీరు కనుక భీమవరం చుట్టుపక్కల ఉన్న భీమవరంలో ఉన్న కంపల్సరిగా దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్ ఓం శ్రీ మాత్రే నమః. హలో ఎవ్రీవన్, ఇవాళ మనం వచ్చేసి భీమవరంలో ఉన్న జైన్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. చూస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది టెంపుల్. లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని బయటకు వద్దాం. అలాగే మనం ఈ టెంపుల్లో ఉన్న ఆర్కిటెక్చర్ కానీ ఈ ఏం స్టోన్ కానీ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మొత్తం వీడియో అయితే షూట్ చేసి ఆనందిద్దాం. మార్బుల్తో ఎంత బాగా చెక్కారండి. గుడి మొత్తం ఒక అద్భుతమైన మాన్యుమెంట్ లాగైతే ఉంది. మనకి తాజ్మహల్లో అలాగా చూస్తుంటాం ఇలాంటి వర్క్. తాజ్మహల్ కంటే ఇది చాలా అంటే చాలా బాగుంది వర్క్. కానీ అంతా మొత్తము స్టోన్ కార్వింగ్స్ అయితే అద్భుతం అంటే అద్భుతం అండి. భీమవరంలో ఎవరైనా సరే ఉంటే కంపల్సరీగా ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి. లోపల ఫోటోలు వీడియోలు తీయొద్దంటున్నారు. ప్లీజ్ టేక్ యువర్ ఓన్ రిస్క్.